మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని ఆరోపిస్తున్నాడు మృతురాలి భర్త. నిన్న ఉదయం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చింది హరిణి. రాత్రి ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు వైద్యులు. ఆపరేషన్ తర్వాత జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసి వదిలేశారంటున్నారు మృతురాలి భర్త వెంకట నరేష్. కనీస వైద్య సేవలు అందించకపోవడం వల్లే తన భార్య చనిపోయిందని వాపోయాడు మృతురాలి భర్త. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు మృతురాలి కుటుంబ సభ్యులు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లాడు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. పేర్ని కిట్టును అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. మృతురాలి బంధువుల ఆందోళనతో పేర్ని కిట్టును ఆసుపత్రిలోకి అనుమతించారు. బాలింత మృతి ఘటనపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పేర్ని కిట్టు. ఇక్కడే ఉన్నారు రండి. ఎక్కడున్నారు? సరే నాకు తెలియ మామూలు నేను సంబరం పెట్టేశాను. మరి ఆ సిచ్యువేషన్లో పెట్టాలిగా పెట్టాను. పెట్టిన లోపల 3 సంవత్సరాలు చక్కగా చాలా బాగుందని తీసుకొచ్చాను. అది ప్రైవేట్ హాస్పిటల్ చిన్న పనులు చేసేవాళ్ళు. తెల్లారి 2:30. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. హరిణి డెలివరీ తర్వాత వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం హరిణిని డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో చాలా చక్కగా ఆవిడ ఆరోగ్యం ఉందని కూడా వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఆమెకు ఆపరేషన్ చేశారు. ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏదైతే మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఆపరేషన్ కూడా చేసిన పరిస్థితి. అయితే డెలివరీ సమయంలో సిజేరియన్ చేసిన తర్వాత పేషెంట్ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఐసీయూలో ఉంచుతారు. కానీ అలా కాకుండా జనరల్ వార్డుకి ఆవిడని మార్చిన పరిస్థితి. ఆ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దాదాపుగా 2 గంటల పాటు ఎవరో పట్టించుకోలేదు అనేది ఎవరైతే మృతురాలు భర్తున్నారో ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు చివరి నిమిషంలో ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. ఖచ్చితంగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్యను కోల్పోయినంటూ కూడా ఆయన ఎవరైతే మృతురాలు భర్తున్నారో ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించేందుకు బాధ్యతలను పరామర్శించేందుకు మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు కూడా వెళ్ళారు. ఆ సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. ఆందోళన చేస్తున్న వారిని అలాగే పేర్ని కిట్టుని ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. దీంతో వారితో బంధువులు మృతురాలు బంధువులు కావచ్చు పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చే ఎవరైతే రోగులు ఉంటారో వారికి సరైన వైద్యం అందట్లేదు అనేది ఈ ఘటన ద్వారానే ఒక ఉదాహరణగా చెప్తుందంటూ కూడా పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా మృతురాలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పేర్ని కిట్టు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.